ఇండస్ట్రియలిస్టు లేకపోతే ఒక కంపెనీ వాళ్ళు పెట్టాలి. పెట్టేటప్పుడు తను ఎవరికి జవాబుదారీ? ఆ సంస్థకి సంబంధించిన షేర్ హోల్డర్స్కి జవాబుదారీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జవాబుదారీ. వాళ్ళని ముందు కన్విన్స్ చేయాలి కదా ఆయన. ఏమని కన్విన్స్ చేయాలి? హైదరాబాద్ కంటే అమరావతి తొందరగా డెవలప్ అవుద్దయ్యా, బెంగళూరు చెన్నై కంటే ఇక్కడ డెవలప్ అవుద్దయ్యా అని వీళ్ళని కన్విన్స్ చేయాలి కదా. ఈవెన్ ఒక రియల్ ఎస్టేట్ అతను వెంచర్ వేసినా అతను సొంత డబ్బులు ఉంటే చేసుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, టాటాల ఈ రిలయన్స్ వాళ్ళు వీళ్ళు కూడా వెంచర్లు వేస్తున్నారు కదా, ఇది రియల్ ఎస్టేట్ వెంచర్లు. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి, రహేజా వాడు అక్కడ అడిగాడు కదా, ఇది వైజాగ్లో భూములు కావాలి, రియల్ ఎస్టేట్దే కదా అది కంపెనీ. స్థలాలని తీసుకుని గవర్నమెంట్ల నుంచి తక్కువ రేటుకి ఫ్లాట్లు కట్టి అమ్ముతుంది వ్యాపారాలు. ఇక్కడ ఎందుకు అడగలేదు అమరావతిలో? ఇక్కడ ఎందుకు కట్టట్లేదు? అది మార్కెట్ అక్కడ ఉందని అడిగి తెలుసు. ఇక్కడ ఫస్ట్ బేసిక్గా అమరావతి సక్సెస్ కావాలి అంటే ఒక కిక్ కావాలి, ఏదైనా అట్లాంటి ఒక బూమ్, మనం అర్జెంట్కి ఇక్కడ వ్యాపారం పెట్టాలి ఇట్లాగా అనేటటువంటి ఫీలింగ్ రావాలి. వ్యాపారం పెట్టాలంటే జనం రావాలి. జనమున్న చోట 5 స్టార్ హోటల్ కడతాడు కానీ, జనమున్నటువంటి చోట్లన ఒక షాపింగ్ మాల్ కడతాడు కానీ, జనం లేని చోట ఏం చేసుకుంటాడండి? విజయవాడలో పీవీపీ మాల్ ఉంది, ట్రెండ్ సెట్ ఉంది, మొత్తం దాదాపు 4-5 మాల్స్ కట్టారు. ఇవాల్టికి కూడా